హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక సునంద జీవన నిజ స్వరూపం తెలుసుకొని జీవన ఇక టెండర్ విషయంలో తప్పు చేసిందని ఇక చైతన్య నిరూపించడంతో ఇక సునంద అయితే జీవన చెంప పలగొట్టి బుద్ధి చెప్తుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక టెండర్ గురించి ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి ఆ టెండర్ మనకే వస్తుంది కదా ఆనంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుందండి, నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది అని ఇక మీరేమీ భయపడకండి అని ఆనంది ఆదిత్యకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అక్కడి నుంచి ఇక వాళ్ళు మాట్లాడుకోవడం అంతా విని కిందికి వస్తుంది. హాల్లోకి వచ్చి ఇక ఆ టెండర్ మనకే వచ్చింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోయి చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది చూశారు కదండి టెండర్ మనకే వస్తుందని చెప్పాను కదా అని ఇక అంటూ ఉంటుంది సంతోషంతో ఆనంది అయితే. అప్పుడు జీవన తన మనసులో నీకు ఈ కొద్దిసేపట్లో ఉంటుంది ఆనంది అని ఇక అనుకుంటూ తన మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే సునంద ఇక చాలా ఆవేశంతో ఉండడంతో ఇక ఆదిత్య ఏంటమ్మా టెండర్ మనకు వచ్చినా కానీ నువ్వేంటి సంతోషంగా లేవు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సునంద అయితే టెండర్ మనకు వచ్చింది నిజమే కానీ దాంట్లో మనకి లాభం ఏమీ లేదు, అంతా నష్టమే కలిగింది అని ఇక సునంద చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే శశికాంత్ ఏంటి సునంద ఏం మాట్లాడుతున్నావు, టెండర్కు మనకు వచ్చింది, టెండర్ మనకి రావడమే కానీ నష్టం రావడం ఏంటి, నష్టం ఎలా వస్తుంది, టెండర్ మనకి వచ్చాక ఇక లాభమే రావాలి కదా, ఇక ఆనంది చెప్పింది కదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే సునంద లేదండి మనకి టెండర్ వచ్చిన మాట నిజమే కానీ మనకి నష్టమే కలిగింది, ఇక ఆనంది నేను చెప్పినట్లు 19,000 రాయమని చెప్తే తను మాత్రం 10,000 మాత్రమే రాసింది, అందుకనే మనకి అంత నష్టమే కలిగింది, ఆ టెండర్ రావడంలో లాభమేమీ లేదు అని ఇక సునంద అనగానే ఇక ఆనంది స్టన్ అయిపోతుంది. అదేంటత్తయ్య నేను మీరు చెప్పినట్లే రాశాను, నేను తక్కువ రాయడం ఏంటి, నేను అలా రాయలేనత్తయ్య, నేను అలా చేయాలని ఎందుకు చేస్తాను, ఇది ఇక మనకి టెండర్ రావాలనే కదా మనం ప్రయత్నాలు చేసింది, దాంట్లో లాభాలు వస్తే అందరికీ మనం సమకూరుస్తాం కదా, నేనెందుకు నష్టం కావాలని అలా రాస్తాను, లేదత్తయ్య మీరు చెప్పినట్లే నేను ఇక టెండర్లో ఇక 19,000 రాశాను కానీ 10,000 రాయడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. నోర్ముయి ఆనంది, నీ వల్ల ఈరోజు అంతా నష్టమే కలిగింది, ఇక నువ్వు చేపట్టి ఈరోజు మేము నష్టపోయాము, ఏ రోజు ఈ టెండర్లలో ఎప్పుడు నష్టాలైతే మాకు కలగలేదు, నీ వల్ల ఈరోజు అనుకున్నది సాధించలేకపోయాము, ఇక నువ్వు ఎంతగానో మేము ఊహించుకున్నాము, నువ్వు మన కంపెనీకి ఎంత పేరును తెస్తావో అనుకున్నాము కానీ ఈరోజు ఇలా చేస్తావని అనుకోలేదు, నువ్వు ఇలా రాయడం నా మీద నీకు ఇక ఇష్టం లేకనే కదా, ఇక నేనంటే నీకు లెక్క లేకనే కదా ఇదంతా చేశావు, నేను చెప్పినట్లు ఎందుకు రాయలేవు అని ఇక సునంద ఇక చాలా ఆవేశంతో ఆనంది ఇక నుంచి నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోని అవసరం లేదు, నీ వల్ల జరిగిన నష్టం ఇంకా మేము నష్టపోవాలని అనుకోవడం లేదు, ఇక నుంచి నువ్వు కూడా ఇక ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండు కానీ ఇక కంపెనీ బాధ్యతలని అవని ఇవని కంపెనీకి రానవసరం లేదు, ఇక నిన్ను లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుంచి తొలగించేస్తున్నాము, ఇక ఇంటి దగ్గరే ఉండేసేయ్, ఇక ఇలాంటి నష్టాలు వచ్చే ఇక నువ్వు పని చేయడం నాకు అవసరం లేదు అని సునంద అరుస్తూ ఉంటుంది ఆనందిపై. అప్పుడే ఇక శశికాంత్ ఆదిత్య అయితే ఏంటి ఆనంది అమ్మ చెప్పినట్లు నిజంగానే నువ్వు ఈ పని చేసావా, నిజంగానే ఇప్పుడు మనకి నష్టం వచ్చిందా, ఇక అమ్మ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇది నిజమై ఉంటుంది, ఎందుకు ఆనంది అమ్మ మాట లెక్కలేదా, అమ్మ చెప్పినంత నువ్వు రాస్తే సరిపోయేది కదా, ఎందుకు ఇలా చేశావు ఇక అని అంటూ నిలదీస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు నేను అత్తయ్య గారు చెప్పినట్లే రాశాను,
అలా రాయడం నేను ఎందుకు చేశాను, నా ఇష్టం వచ్చినట్లు నేను రాయలేదండి. నేను అసలు అలా 19,000ని ఇక 10,000గా రాయలేదండి. కావాలనే ఇది ఎవరో చేశారని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు ఆదిత్య, కావాలని ఎవరు చేశారా ఆనంది? ఈ ఇంట్లో నీకు శత్రువులు కానీ, ఆఫీస్లో శత్రువులు కానీ ఎవరు లేరు కదా, ఎందుకు ఇలా చేస్తారు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు శశికాంత్ అయితే వెంటనే ఆదిత్యను, ఆనంది ఈ పని చేసిందంటే నేను నమ్మలేనురా. ఆనంది ఎప్పుడు తప్పు చేయదు. ఆనంది గురించి మనందరికీ తెలుసు, నాకు మాత్రమే కాదు. ఇక ఆనందిని తప్పు పట్టకూడదు. ఆనంది విషయంలో మీరు తప్పు పట్టకూడదు. ఇక అర్థం చేసుకోండి అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య, ఇక ఇదేంటి, ఇక వదిన రాసినంత లేకుండా మరి తిరిగి 10,000 రాయడం ఏంటి? ఇది ఎవరి పని? ఆ రోజు వదినని ఇక ఆఫీస్లో నుంచి గెంటేయాలని ఇక జీవన ఎన్నో ఇక పనులు చేసింది, ఎన్నో ప్లాన్లు కూడా వేసింది. అంటే ఇదంతా జీవన ప్లానా? జీవనే ఆనంది వదినని ఇరికించి ఆనంది వదినని ఆఫీస్కి రాకుండా చేయాలని చేస్తుందా అని చైతన్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా ఆనంది వదిన ఒక దోషిలా నిలబడుతుంది. అంటే ఆనంది వదిన ఇక నుంచి ఆఫీస్కి రావద్దని అమ్మ చెప్పింది. ఆనంది వదినే రాకపోతే ఆఫీస్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? లేదు, ఆనంది వదిన తిరిగి ఆఫీస్కి వచ్చేలా చేయాలి. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలి. నాకు తెలిసైతే ఇదంతా జీవనే కావాలని చేసిందని అనిపిస్తుంది. ఎలాగైనా నిజం తెలుసుకొని ఇక ఈ జీవన అంతు చూడాలి. ఈ జీవన ఇక ఆనంది వదినపై కన్ను వేసింది. ఆనంది వదినని ఇంట్లో పొగుడుతున్నారు, అటు ఆఫీస్లో కూడా పొగుడుతున్నారని ఈర్ష్య పుట్టింది. కాబట్టి ఇదంతా జీవన పనే. ఎలాగైనా జీవన గురించి ఇక తెలిసేలా చేయాలి. అంటే ఇదంతా జీవనే చేసిందని ఎలా తెలుసుకోవాలి అని చైతన్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ చైతన్య దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. శశికాంత్ అయితే అప్పుడే చైతన్య, అవునానా, ఇక నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆఫీస్ బాధ్యతలంతా వదినే చూసుకుంటుంది కదా, వదిన ఎందుకు మనకి ఆఫీస్కి ఇక మన టెండర్కి నష్టం కలిగేలా చేస్తుంది? వదినే ఈ పని చేయదు నాన్న, ఇది ఎవరో కావాలని చేశారు, దీని వెనకాల ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే శశికాంత్, అవునరా, నాకు కూడా ఆనంది ఏ తప్పు చేయదని తెలుసు, కానీ దీని వెనుక ఉంది ఎవరు, ఎలా తెలుసుకోవాలి? మనకి ఆఫీస్లో అందరూ కరెక్ట్గానే వర్క్ చేస్తారు. ఇక ఆనందిపై కోపంతో ఇలా చేసేవాళ్ళెవరు, ఆనందిని ఇరికించాలని చేసేవాళ్ళు ఎవరుంటారు అని శశికాంత్ అంటూ ఉంటాడు. అదే తెలుసుకోవాలి నాన్న, ఎలాగైనా ఆ ప్రయత్నం గురించే ఆలోచిస్తున్నాను, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాను అని చైతన్య శశికాంత్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్యకి ఒక ఆలోచన వస్తుంది. అవును, మన ఆఫీస్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంది కదా, అక్కడే కదా ఇక ఆనంది వదిన ఇక తను చెక్లో రాసిచ్చింది, ఇక అప్పుడే కదా తెలుస్తుంది. ఇక సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే ఎలాగైనా నిజం తెలుస్తుంది, ఇదంతా ఎవరి ప్లానో తెలుస్తుంది కదా అని ఇక చైతన్య తన మనసులో అనుకొని వెంటనే ఇక ఆఫీస్కి వెళ్ళాలి నాన్న, నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే శశికాంత్, ఏంట్రా ఇప్పుడు ఆఫీస్కి ఏంటి అని అనగానే, ఆఫీస్లోనైతేనే ఆనంది వదిన ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఎవరు చేశారన్నది బయటపడుతుంది అని అనగానే శశికాంత్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఆఫీస్లో దొరకడం ఏంటి అని అంటూ ఉంటాడు. శశికాంత్ అయితే, అవును నాన్న, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి చూస్తే అంతా బయటపడుతుంది కదా, ఇక వెంటనే వెళ్ళి ఆలస్యం చేయకుండా ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఇక జరిగిందంతా నిజాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళ అంతు చూడాలి అన్న కోపంతో ఇక చైతన్య అయితే వెంటనే ఇక ఆఫీస్కి అయితే కార్ వేసుకొని వెళ్తాడు. అప్పుడే ఇక ఆఫీస్లో ఇక అంతా వెతుకుతూ ఉంటాడు సీసీ ఫుటేజ్లు. అప్పుడే ఇక క్యాబిన్ ఉంటుంది కదా, మీటింగ్ క్యాబిన్, ఇక అందులో సీసీ ఫుటేజ్ ఉందా లేదా అని ఇక లోపలికి వెళ్ళి చూస్తాడు.
అప్పుడే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది. వెంటనే ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే ఇక దాని వెనకాల ఉన్న మనుషులు బయటపడతారు అని ఇక చైతన్య అనుకుని వెంటనే అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇక జీవనే ఇక ఆ పేపర్లలో ఇక మళ్ళీ 10,000గా రాసినట్లు ఉంటుంది. వెంటనే అది చూసిన ఇక చైతన్య స్టన్ అయిపోతుంది. అమ్మ నా లిటిల్ ప్రిన్సెస్, ఇదంతా నీ పనా? నాకు తెలుసు. ఆనంది వదిన విషయంలో ఇక ఆ తప్పు ఎవరు చేస్తారనేది నాకు తెలుసు. నువ్వే లిటిల్ ప్రిన్సెస్ ఆనంది వదినని ఎప్పుడో ఇక ఆఫీస్ నుంచి పంపించాలని నీ ఆలోచన నాకు అర్థమైంది. ఆ రోజు నువ్వు ఇంట్లో ఊహించుకుందంతా నాకు అర్థమైంది. అంతా వదినని ఇరికించాలని చేసి వదినని ఈ ఆఫీస్ నుంచి ఇంట్లోకే పరిమితం చేయాలని ఇదంతా నువ్వు చేసావా లిటిల్ ప్రిన్సెస్? నీ గురించి ఇప్పుడు అమ్మ ముందు బయట పెట్టక తప్పదు. ఇక అసలు నిజం బయట పెడతానో ఎప్పుడు పెడతానో తెలీదు, కానీ ఈ నిజాన్ని మాత్రం ఖచ్చితంగా నేను అమ్మ ముందు బయట పెడతాను. వదిన నిర్దోషాన్ని నిరూపిస్తాను అని చైతన్య అనుకొని వెంటనే ఆఫీస్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇక వెంటనే ఇంటికి తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక అమ్మ నాన్న ఇక ఇంట్లో వాళ్ళంతా రండి అని అరుస్తూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే అక్కడికి ఆదిత్య, ఆనంది, ఇక శశికాంత్, సునంద, ఇక జీవన అందరూ కిందికి వస్తారు. వీడేంటి ల్యాప్టాప్ పట్టుకొని వచ్చాడు, ఏం చేస్తున్నాడు అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, లిటిల్ ప్రిన్సెస్ నీ బతుకు బండారం బయటపడబోతుంది అని ఇక తన మనసులో అనుకొని ఇక జీవనను చూసి ఒక నవ్వుతాడు. వెంటనే జీవన వీడేంటి ఏం చేయబోతున్నాడు, ఏదో కొంపలు ముంచేలా ఉన్నాడేంటి అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఏంటి ఎందుకు అరుస్తున్నావలా అని అంటూ ఉంటుంది చైతన్యనైతే. మీకు ఒక నిజం చెప్పాలమ్మా, ఇక మాట అనే ముందు ఆలోచించాలని తెలీదా? అసలు వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది తెలుసుకున్న తర్వాత ఒక మాట అనాలి. ఇక అది నేను చెప్తున్నాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలకి అర్థం ఏమీ అవ్వడం లేదు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, శశికాంత్ కూడా ఏంట్రా ఏం చెప్తున్నావు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక వదినని ఈరోజు ఉదయం అమ్మ ఎన్నేసి మాటలంది, ఇక టెండర్లో నష్టాన్ని కలిగించిందని. టెండర్ మనకు వచ్చింది కానీ అంతా నష్టమే వచ్చింది, దానికి కారణం ఆనంది వదినని. ఇదంతా ఇక ఆనంది వదిన మీదనే నెట్టేసి ఇక ఆనంది వదినని తిరిగి ఎప్పటికీ ఇక ఆఫీస్కి రావద్దని ఇక ఆర్డర్ వేసింది కదా మా అమ్మ. ఇక తనకి నిజం తెలియాలని నేను ఇక్కడికి వచ్చాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఏంట్రా నిజం, అసలు ఇక ఆనందియే కదా ఇక మనకి నష్టం కలిగేలా చేసింది అమ్మ చెప్పినట్లు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అమ్మ చెప్పిన మాటకి ఊ అనడం కాదన్నయ్య, అసలు ఏమవుతుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు వదిన తప్పు చేసిందా లేదా అని తెలుసుకున్నాక ఇక మాట్లాడాలి అని చైతన్య అంటూ ఉంటాడు. అసలు నిజం ఏంటో చెప్పు ముందు అని ఇక సునంద చైతన్యని అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య అమ్మ అసలు ఆనంది వదిన మీరు చెప్పినట్లే 19,000 రాసింది, కానీ తిరిగి 10,000కి ఎవరు రాశారని ఇక వదిననే నీ మాట లెక్క లేకుండా రాసిందని నష్టం కలిగేలా చేసిందని అన్నావు కదా. ముందు ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడు, అసలు నిజం బయటపడుతుంది. ఎవరు చేశారా, ఆనంది వదినే తప్పు చేసిందా లేక ఎవరైనా చేశారా అనేది తెలుస్తుంది అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే సునంద ఇక ఆ ల్యాప్టాప్ లాక్కొని ఇక ఓపెన్ చేసి చూస్తుంది. అందులో జీవనే ఇక పేపర్స్ తీసుకొని తిరిగి మళ్ళీ 10,000గా రాసి పెట్టి ఇక అందులో పెడుతుంది. అది చూసిన సునంద స్టన్ అయిపోతుంది. ఇదంతా జీవన పన, జీవన ఎందుకు ఆనందిని తిట్టించేలా చేస్తుంది, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే కదా అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే లేదమ్మా, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఈ లిటిల్ ప్రిన్సెస్కి వదినని పొగడడం, వదినని ఇక ఆఫీస్కి లీగల్ అడ్వైజర్గా చేయడం తనకి ఇష్టం లేదు. ఈ లిటిల్ ప్రిన్సెస్సే వదినని తిట్టేలా చేసి తనని ఇంటికే పరిమితం చేయాలని చూసింది. చూసావు కదా నువ్వు ఆ వీడియో, దాని ద్వారానే తెలుస్తుంది కదా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే ఇక ఆనందిని ఇక నేను ఈరోజు ఒక్కరోజు మాట అనకూడని
అని ఆనందిని నిన్ను తిట్టేలా చేసావా? ఇదంతా నువ్వు చేసావా? ఈరోజు కంపెనీకి ఎంత నష్టం జరిగిందో తెలుసా నీ వల్ల? ఇక నువ్వు ఆనందిని బ్యాడ్ చేయడమేమో కానీ ఇక ఈరోజు ఎంత నష్టం కలిగిందో నీ వల్ల. ఇక ఆనందిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజ నిజాలు తెలుసుకోకుండా ఆనందిని అపార్థం చేసుకున్నాను. ఇదంతా నువ్వు చేసావా? మరోసారి ఈ పని చేసే బ్రతకనివ్వను అని ఇక సునంద అయితే జీవన చెంప పలగొడుతుంది. ఇక జీవన చెంప పలగొట్టి ఈ విధంగా మరోసారి రిపీట్ అయిందంటే ఆనందిని బ్యాట్ చేయాలని చూస్తే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక సునంద వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే చైతన్య ఇక జీవన దగ్గరికి వచ్చి లిటిల్ ప్రిన్సెస్, మై డియర్ లిటిల్ ప్రిన్సెస్, ఏం జరిగిందో చూసావు కదా, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారనేది అర్థమవుతుందా? ఈరోజు ఆనంది వదినని తప్పు పట్టేలా చేద్దామని ఆనంది వదినని తిరిగి ఆఫీస్కి పంపించొద్దని అనుకున్నావు. కానీ నీ గురించి బయటపెట్టి ఏ విధంగా చేశానో తెలుసు కదా. ఆనంది వదిన విషయంలో నువ్వు ఏదైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను లిటిల్ ప్రిన్సెస్ అని ఇక అక్కడి నుంచి అయితే ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు చైతన్య. ఈ విధంగానైతే జీవన చేసిన ఇక తప్పునైతే బయట పెడతాడు చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.